ఎన్ఎస్పి స్కాలర్షిప్ అప్లై చేయాలనుకుంటున్నారా? ఓటీఆర్ అంటే ఏంటి? ఏ స్కాలర్షిప్స్ వస్తాయి? అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి? స్టేటస్ ఎలా చెక్ చేయాలి? ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుగులో చెప్తాను. ఇప్పుడే వచ్చేయండి. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్ పోర్టల్. ఈ పోర్టల్ ద్వారా మనం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఏఐసిటిఈ, యూజీసీ స్కాలర్షిప్స్ అన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్లో అప్లై చేయొచ్చు. దీనికి ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి ఎన్ఎస్పి పోర్టల్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు కింద ఒక లింక్ వస్తుందన్నమాట. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎన్ఎస్పి పోర్టల్ మెయిన్ హోమ్ పేజ్కి వెళ్తాం మనం. ఇది ఎన్ఎస్పి హోమ్ పేజ్. ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజిటల్ ఇండియా వాళ్ళు స్పాన్సర్ చేస్తారనమాట మనకి ఈ స్కాలర్షిప్స్ అన్ని. కింద అనౌన్స్మెంట్స్, గెట్ యువర్ ఓటీఆర్ అని ఉంది. అనౌన్స్మెంట్స్ అంటే లేటెస్ట్ గా ఏదైతే అనౌన్స్మెంట్స్ ఉంటాయి, న్యూస్ ఉంటాయి అన్నది ఇక్కడ పబ్లిష్ చేస్తారనమాట. మనకి మనం ఇక్కడ చూస్తే కనుక అకాడమిక్ ఇయర్ 2026-27 ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి June 1 నుంచి. కానీ ఇంకా చాలా టైం ఉంది. దానికంటే ముందు పక్కన చూస్తే మీకు గెట్ యువర్ ఓటీఆర్ అని ఉందంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది మనం ఒకటి కంపల్సరీ చేసుకోవాలి. ఓటీఆర్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్. ఓటీఆర్ ఒక యూనిక్ 14 డిజిట్స్ నెంబర్. ఈ ఓటీఆర్ 14 డిజిట్స్ నెంబర్ ఎలా క్రియేట్ అవుతుందంటే ఆధార్ బేస్ చేసుకుని మనకి ఇది జనరేట్ అవుతుంది. అకాడమిక్ కెరియర్ మొత్తం కూడా మనం ఈ యొక్క ఓటీఆర్ ఉపయోగించి మనం ఏ స్కాలర్షిప్ అయినా అప్లై చేయొచ్చు. ఇది 2024 నుంచి 2025 ఆ అకాడమిక్ ఇయర్ నుంచి స్కాలర్షిప్స్ అప్లై చేయడానికి ఓటీఆర్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. అయితే ఈ ఓటీఆర్ని మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఓటీఆర్ అప్లై ఫర్ స్కాలర్షిప్ అని. ఇక్కడ మీరు ఓటీఆర్ కింద లాగిన్ అని ఉంది చూసారో, దాని మీద క్లిక్ చేయండి. ఓటీఆర్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ రిజిస్టర్ అని చెప్పి లాగిన్ అని చెప్పి కింద గైడ్ లైన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు గైడ్ లైన్స్, రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈకేవైసీ, ఫినిష్ అని 4 పాయింట్స్ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి మనం కంప్లీట్ చేయాలన్నమాట. ఫస్ట్ గైడ్ లైన్స్ కంప్లీట్గా గైడ్ లైన్స్ అన్ని ఒక్కసారి చదవాలి. మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫస్ట్ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా దాన్ని కంప్లీట్ చేసుకోవాలి, ఫేస్ అథెంటికేషన్ ఎలా చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఇక్కడ 4 పాయింట్స్ ఉంటాయి. ఆ 4 పాయింట్స్ని బట్టి మనం ఆ ఓటీఆర్ని కంప్లీట్ చేస్తాం అనమాట. అదేంటో చూద్దాం. ఫస్ట్ ఎన్ఎస్పి పోర్టల్లో ఓటీఆర్ పై క్లిక్ చేసిన తర్వాత ఆధార్ ఈఐడి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ అనేది ఒకటి చేయాలి. చేసిన తర్వాత ఫేస్ అథెంటికేషన్, మన ఫేస్ని బట్టి అథెంటికేషన్ అనేది జరుగుతుంది. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఓటీఆర్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఈ ఓటీఆర్ జనరేట్ అయిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి మనం లాగిన్ అని ఉంది చూసారా, లాగిన్ డీటెయిల్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనం ఓటీఆర్ని ఎంటర్ చేసి అప్పుడు లాగిన్ అనేది స్టార్ట్ చేయాలి. లాగిన్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు ఏ స్కాలర్షిప్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ స్కాలర్షిప్ని సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. అయితే ఇక్కడ ఎలాంటి స్కాలర్షిప్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి అంటే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, అంటే స్కూల్ స్టూడెంట్స్కి అనమాట. 1st to 10th స్టూడెంట్స్కి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్. అదే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ స్టూడెంట్స్ కోసం అయితే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి. అంటే ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు ఏ కోర్స్ చేసినా కూడా మనం ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్, అంటే హై అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఉన్న స్టూడెంట్స్ కోసం ఈ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రొఫెషనల్ కోర్స్ స్కాలర్షిప్, అంటే డిగ్రీ, పీజీ, మామూలు బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సెస్ కాకుండా ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, టెక్నికల్ కోర్సెస్ చేసే వాళ్ళకి ప్రొఫెషనల్ కోర్సెస్ స్కాలర్షిప్స్లో మనం అప్లై చేసుకోవాలి. అయితే ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి మనకి ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి. నెక్స్ట్ రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ నెంబరు, నెక్స్ట్ రన్నింగ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్, నెక్స్ట్ లేటెస్ట్గా తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, బోన్ఫైడ్ అడ్మిషన్ ప్రూఫ్, అంటే మనం ఏదైతే కోర్స్లో జాయిన్ అయ్యామో అక్కడ నుంచి ఒక అడ్మిషన్ ప్రూఫ్ అనేది ఒకటి తెచ్చుకోవాలి. ప్రీవియస్ మార్క్స్ మెమో, అంటే ఏదైతే కోర్స్ కంప్లీట్ చేసామో ఆ కంప్లీట్ చేసిన మార్క్స్ మెమో కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఎలా అప్లై చేసుకుంటాం? ఓటీఆర్ జనరేట్ చేసిన తర్వాత లాగిన్ చేసి ఓటీఆర్ నెంబర్ని యూజ్ చేసి లాగిన్ చేసి మనకి ఏ ఎలిజిబుల్ స్కీమ్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ని అప్లై చేస్తాం. ఫైనల్గా సబ్మిట్ చేస్తాం. అయితే మనకి ఇది అప్లై అయిన తర్వాత అసలు మన స్టేటస్ ఏంటి, మన అప్లికేషన్ కంప్లీట్ అయ్యింది, మనకి స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయ్యామా, మన స్కాలర్షిప్ అమౌంట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా స్టేటస్లో చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి? లాగిన్ టు ఎన్ఎస్పి అని చెప్పి క్లిక్ చేసి అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది పైన. అది క్లిక్ చేస్తే కనుక మన స్కాలర్షిప్ పేమెంట్ ట్రాకింగ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అక్కడ మనం ఎక్కడి వరకు మన ప్రాసెస్ జరిగిందంటే మనం ఏదైనా ఒక ఆన్లైన్లో ఏదైనా బై చేస్తే మనకి ఎలా అయితే ట్రాకింగ్ వస్తుంది ఇక్కడ కూడా ట్రాకింగ్ ఉంటుంది అనమాట. కరెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి అక్కడ. అయితే కామన్గా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అనమాట స్టూడెంట్స్. ఏంటవి? రాంగ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం, రాంగ్ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం, లేదంటే ఐఎఫ్ఎస్సి కోడ్ రాంగ్గా ఎంటర్ చేయడం, డాక్యుమెంట్స్ని కరెక్ట్గా పీడిఎఫ్ చేసుకోకుండా బ్లర్ ఇమేజెస్ పెట్టడం, లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మిస్ మ్యాచ్ అవ్వడం కానీ, లేదు
లేట్గా సబ్మిట్ చేయడం ఇలాంటివన్నీ కూడా మనకి కామన్గా స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. కానీ మీరు రెగ్యులర్గా ఈ వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ మీరు మీ అప్లికేషన్ కనుక కరెక్ట్ టైంకి కనుక కరెక్ట్ డాక్యుమెంట్స్తో కనుక చేస్తే కంపల్సరీ మీకు స్కాలర్షిప్ వస్తుంది. ఇదండి కంప్లీట్గా ఎన్ఎస్పికి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఏదైనా స్పెసిఫిక్ స్కాలర్షిప్ గురించి ఏమైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నా లేదు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఏ కోర్స్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. నేను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నేను గైడ్ చేస్తాను. మీ అఫీషియల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంపల్సరీ గైడ్ లైన్స్ చెక్ చేసుకోండి. మీరు ఏదైనా అప్లై చేసే ముందు అఫీషియల్ వెబ్సైట్ నుంచే చేయండి. నెక్స్ట్ గైడ్ లైన్స్ అనేవి కంప్లీట్గా కొంచెం పేషెన్స్తో కంప్లీట్గా చదవండి. థ్యాంక్ యూ.